అమరావతి కోసమే హైడ్రానా. ఇక ఇది ఒక కొత్త చర్చ మొదలైంది నిన్న నుంచి. అమరావతి ముద్దు, హైదరాబాదు వద్దు. ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలను, ఇక్కడ ఉన్న సినిమా ఇండస్ట్రీని మొత్తం భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి రాత్రికి రాత్రి అమరావతికి పారిపోయేటట్టు ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న అనేది ఒక ఆరోపణ నిన్న నుంచి కొత్తగా వినిపిస్తున్నది. అమరావతి కోసమే హైడ్రానా. నోటీసులు, కూల్చివేతలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందా? నెట్టింటిగా జోరుగా సాగుతున్న చర్చ. హైదరాబాద్ వద్దు, అమరావతి ముద్దు అంటూ ప్రచారం. భాగ్యనగరంపై కమ్ముకుంటున్న నీలి నీడలు. హైడ్రాపై జరుగుతున్న చర్చ రాష్ట్రంలో మరొకటి లేదనేది చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా హైడ్రా చుట్టూనే చర్చ సాగుతుంది. చెరువుల్లో అక్రమ కట్టడాల కూల్చివేతలంటూ హైడ్రా అధికారులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. అయితే ఈ తరహా కూల్చివేతలు ఇతర జిల్లాలకు కూడా వ్యాపిస్తుండడంతో, పైగా ముఖ్యమంత్రి జిల్లాకే వ్యాపించింది ఫస్ట్ అక్కడ ఉలికిపడేటట్టు ఆ కొత్త చర్చకు దారి తీసింది. హైడ్రా అంటే హైదరాబాద్ వద్దు, అమరావతి ముద్దు అనేలా తయారైందన్న చర్చ జరుగుతుంది. కూల్చివేతల వెనుక పరిశ్రమలను తరిమివేసే కుట్ర ఉందా అన్న ఆందోళన అందరిలో కలుగుతుంది. హైదరాబాద్ అంటే పెట్టుబడులకు స్వర్గధామం పేరు. ఐటీ, రియల్ ఎస్టేట్, సాంకేతిక, పారిశ్రామిక పెట్టుబడులకు నిలువుగా భాగ్యనగరం. చక్కని పాలసీలతో ఎన్నో పరిశ్రమలు ఆకట్టుకుంటుంది ఈ నగరం. అయితే రేవంత్ సర్కార్ విధానాలు ఆ పెట్టుబడులను రాష్ట్రానికి దూరం చేస్తున్నాయన్న చర్చ మొదలైంది. హైడ్రా పేరుతో భయాందోళనలకు గురి చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పెట్టుబడులను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలించే కుట్రలో భాగమే ఈ హైడ్రా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూల్చివేతలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ప్రపంచ పట్టణంలో మెరిసిన హైదరాబాద్ స్వార్థ రాజకీయాలకు బలవుతున్నదా అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. హైడ్రా కూల్చివేతలు కేవలం టార్గెట్ చేసుకున్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల చుట్టే తిరుగుతుండడంపై ఈ అనుమానాలకు, చర్చలకు కారణం. ఇటీవల హైకోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. కొన్నేళ్ల క్రితం అన్ని అనుమతులు పొంది నిర్మాణాలు చేసుకుంటే ఇప్పుడు నోటీసులు ఇవ్వడంలోని అంతరార్థం ఏంటని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చేసిన తప్పిదాలకు ఇప్పుడు తాము నష్టపోవాలా అని నిలదీస్తున్నారు. ఏ చట్టబద్ధత లేకుండా, శాసనసభలో చర్చలు లేకుండా ఏర్పాటు చేసిన హైడ్రా కారణంగా హైదరాబాద్ బ్రాండ్కు నష్టం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. దీంతో పెట్టుబడులు పక్క రాష్ట్రానికి తరలిపోయే అవకాశం ఉందని, రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని అంటున్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ సర్కారు ఖచ్చితంగా హైడ్రా అనేది తన మన భేదం లేకుండా కూల్చుకుంటా వెళ్ళవలసిందే. ఒకసారి ఈయన సినీ పరిశ్రమను కుదుపాలని చూసిండు. ఎన్కన్వర్షన్ లో ఈయన కూతురు పెళ్లి చేసుకున్నాడు. ఎన్కన్వర్షన్ విషయంలో దురుసుగా ప్రవర్తించాడు. ఎన్కన్వర్షన్ ని కూల్చి సినీ రంగానికి వార్నింగ్ ఇచ్చినట్టయింది. ఇగో నేను మీ పట్ల ఏమాత్రం దయాదాక్షణులు లేకుండా నిర్దాక్షణంగా మీ పాలిట కాలయముడిలాగా వెంటాడుతా అని ఎన్కన్వర్షన్ కూల్చి మరి సినీ పరిశ్రమకు వార్నింగ్ ఇచ్చింది. ఇది బాగున్నది. సేమ్ టైంలో ఇదే వాళ్ళ అన్నకు సంబంధించిన ఎఫ్టీఎల్లో ఉన్న ఇదే తిరుపతి రెడ్డి ఇల్లును మాత్రం నోటీసులు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇదేంది? అమరావతి వద్దు, అమరావతి ముద్దు, హైదరాబాద్ వద్దు అనే స్లోగన్ ఏంది? రేవంత్ రెడ్డికి సంబంధించిన కొంతమంది కమ్మ నాయకులు, అది కూడా టీడీపీకి ఫేవర్గా ఉండే కొంతమంది కమ్మ నాయకులు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు నాశనం కావాలని కాచుకొని కూర్చున్నారు వాళ్ళు. ఎందుకు? ఈయన చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రియుడు కదా, అత్యంత ఇష్టమైన వ్యక్తి కదా. పైగా ఇదే రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా వెనుక నుండి ఆర్థిక సహాయకారం, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అది కూడా కమ్మ సెక్షన్ ఆఫ్ పీపుల్, అందులో అందరు కమ్మ వాళ్ళు కాదు, అందరిని మళ్ళీ మనం అనకూడదు, అందరూ ఆంధ్రోలు కూడా కాదు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్లో ఉన్న ఆంధ్రోలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొంతమంది ఆంధ్రోలు కావచ్చు, చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళను మనం ఒక్క మాట కూడా అనలే, వాళ్ళు మనతో పాటు కలిసి జీవిస్తున్నారు. కానీ
ఎప్పుడైతే చంద్రబాబుని ఇక్కంచెల్లి ఊటా ఊటిన మనం వెళ్ళగొట్టినామో ఆ చంద్రబాబుని ఇష్టపడే ఒక గుంపు ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోతుంది, ఎప్పుడు హైదరాబాద్ ఆగమవుతుంది, ఎప్పుడు ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి ఈ హైదరాబాద్ ఆగమైతే అమరావతి వైపు చూస్తే అమరావతిని డెవలప్ చేసుకోవచ్చు. సినీ ఏమనుకున్నారు అందరూ, ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, ఉన్న పలంగా సినీ ఇండస్ట్రీ కొంచెం దర్రిపోతుందా అనుకున్నారు. కానీ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, ఇక్కడున్న అనుకూల పరిస్థితుల దృష్ట్యా, ఇంత అద్భుతమైన వాతావరణం దృష్ట్యా సినీ ఇండస్ట్రీ కాదు నీ ఏ ఇండస్ట్రీ ఇక్కడి పోదు. పైగా ఆంధ్రప్రదేశ్ వాతావరణం అంత అనుకూలమైనది అస్సలే కాదు. అది రియల్ ఎస్టేట్కి అనుకూలమైనది కాదు, సినీ పరిశ్రమకు అనుకూలమైనది కాదు, ఇతర ఐటీ పరిశ్రమలకు అనుకూలమైనది కాదు, ఏది కాదు. దీన్ని ఓర్చుకోలేకపోతాను చంద్రబాబు నాయుడు బ్యాచ్. ఇక ఆ కోణంలో హైడ్రాను ఉపయోగించిండు రేవంత్ రెడ్డి తోటి అనేది ఒక చర్చ. రేవంత్ రెడ్డి ఇంత కుట్రపూరితంగా సొంత రాష్ట్రాన్ని ఆగం చేసుకోవాలనుకుంటాడా? రాజకీయ మాయలో ఉండి, చంద్రబాబు నాయుడు మాయలో ఉండి ఇక్కడ అందరినీ వ్యాపారవేత్తలను, సినీ రంగానికి సంబంధించిన యాక్టర్స్ను, అదేవిధంగా ఐటీ రంగానికి కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగానికి కావచ్చు, వీళ్ళందరినీ హైడ్రాతోటి బెదిరిస్తే వీళ్ళందరూ ఉన్న పలంగా అమరావతికి పోతారా? ఇంత దుస్సాహసానికి పాల్పడతాడా? సొంత తల్లినే ఎవడన్నా చంపుకోవాలని చూస్తాడా? మరి అలాంటి ఆలోచనలు నిజంగా రేవంత్ రెడ్డిలో ఉన్నాయా? ఇగో ఈ అనుమానాలు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో తలెత్తుతున్నాయి. కేవలం అమరావతి వైపు ఉన్న పలంగా వీళ్ళంతా ఆశతోటి ఉరకాలని, హైదరాబాద్ను నాశనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి హైడ్రాను ఉపయోగించింది అనేది ఇక్కడ చర్చ. మరి ఇదే కనుక రేవంత్ రెడ్డి గారు ఇట్లా కొనసాగిస్తే నిజంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాదు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ నాశనం అవుతుంది. రేవంత్ రెడ్డి ఉద్యమంలో ఎలాగూ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం, కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణకే వ్యతిరేకం, తెలంగాణ ప్రజలకే వ్యతిరేకం అనేది బలపడితే గనక ఆయన రాజకీయ భవిష్యత్తు అంతమవుతుంది. పైగా మనిషిగా కూడా నువ్వు మా తెలంగాణని కాదు అనే కాడికి ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే చర్యలు ఏవైతే ఉన్నాయో, కొందరికి నోటీసులు ఇచ్చేమో పక్కన పెడతానో, కొందరిని బడా వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళని భయపెట్టి ఆంధ్రప్రదేశ్కు పారిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నావు అనేది ఇక్కడ ప్రధానమైన వార్తగా కనిపిస్తున్నది. కాబట్టి భాగ్యనగరం పై నీలి నీడలు కమ్ముకోకముందే ఇక హైదరాబాద్లో ఉంటే బడా వ్యాపారవేత్తలు, సినీ స్టార్స్ కావచ్చు, ఇతర బడా బాబులు కావచ్చు, ఇక మేము బతకలేమని భయపడే స్థితిలోకి తీసుకొస్తే కనుక అది మనకే చాలా పెద్ద నష్టం. ఐటీ పంచలే, ఇప్పుడు ఇంకా ఐటీ 9 నెలలుగా ఏ పురోగతి లేదు. రియల్ ఎస్టేట్ అయితే మొత్తం హైదరాబాద్లో ఆగమైపోయింది. రిజిస్ట్రేషన్లు జరుగుతలేదు, కొత్త భూములు కొంటలేరు, అమ్ముతలేరు. దీనివల్ల సివిల్ రంగంపై ఆ ప్రభావం పడిపోయింది. అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి. ఎక్కడికక్కడ ఒకదానికి అనుసంధానమై ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేసుకోకుండా కొంత తెలివిగా హైడ్రా అనేది అక్రమార్కుల భరతం పట్టాలి. కానీ ఇది నీ వల్లనేమో ఇడిచిపెట్టి నీకు నచ్చని వాళ్ళ మీద పడతాను, అక్కడ ప్రమాదం జరుగుతాను.